హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ది స్టోరీ బజార్. ఈరోజు కథ శివుడు నవ్వాడు. రచయిత సత్యం శంకరమంచి. ఇంక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు గుమాస్తా ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఏమయ్యా సుబ్బారావు, దేవాలయం ఆదాయం పెంచడానికి మార్గాలేమిటి? కొబ్బరికాయ కొడితే చీటీ పెట్టాం, అభిషేకానికి పూజలకు చీట్లు పెట్టాం, స్పెషల్ దర్శనానికి చీట్లు పెట్టాం, పండగలో ధర్మదర్శనాలు ఎత్తేసి దేవుణ్ణి చూసినందుకు సినిమా టికెట్లలా రుసుములు వసూలు చేస్తున్నాం. ఇంకా ఏమన్నా మార్గాలు చెప్పు అన్నాడు ఆఫీసరు. ప్రసాదాలు అమ్మితే మంచి ఆదాయం వస్తుందండి అన్నాడు గుమాస్తా సుబ్బారావు. చూసావా, ఇంతకాలం నాకు తట్టనే లేదు. అనుకోగానే ఆలోచన వచ్చిందంటే ఈశ్వరుడు మన చేత ఎలా సేవ చేయించుకుంటున్నాడో. ఆఫీసరు చేతులెత్తి మొక్కాడు. అయ్యా, ప్రసాదాల షాపు గాలిగోపురం పక్కన కడితే అన్నాడు సుబ్బారావు. బేషుగ్గా ఉంటుంది, కానీ పక్కనే మంగళ షాపు ఉంది, పర్వాలేదా అని సందేహించాడు ఆఫీసరు. అబ్బే, ప్రసాదాల షాపు మంగళ షాపు వేటికి వాటికేనండి, పర్వాలేదు. సరే అయితే, ఇంతకీ ఆ స్థలం గుడ్డి గంగనది కదూ? చిత్తం. పదండి, తేలిగ్గా బేరమాడి కొనేద్దాం. ఇద్దరూ బయలుదేరారు గాలిగోపురం వైపు. గాలిగోపురంలో గంగన్న తాత తంబూరా మీటుకుంటూ తత్వం పాడుకుంటున్నాడు. కంటిచూపు లేకపోయినా ఒంటి నిండా విభూతి పూసుకున్నాడు. గంగన్న, నీ పంట పండిందోయ్ అన్నాడు గుమాస్తా. తంబూరా ఆగిపోయింది. గాలిగోపురం పక్క స్థలం నీదేగా, అది మాకు అమ్మేసేయ్. అందులో ప్రసాదాల షాప్ పెడతామంటున్నారు ఆఫీసర్ గారు అన్నాడు గుమాస్తా. గంగన్న తటపటాయించాడు. ఆ స్థలం నాదే కాని బాబు, దాన్ని అమ్మే హక్కు నాకు లేదు బాబు. అదేం, నీకు డబ్బులు ఇస్తామయ్యా అన్నాడు ఆఫీసరు. నాకు డబ్బెందుకు బాబు, ఆ దేవుడి ప్రసాదం మాత్రమే తిని ఈ గుడి నీడలో బతికేవాణ్ణి. డబ్బు నేనేం చేసుకుంటాను అన్నాడు గంగన్న. అయితే ఎందుకమ్మనంటున్నావు నిలదీసి అడిగాడు గుమాస్తా. ఎందుకంటే బాబు, ఇప్పటిదాకా పండగొచ్చినా పబ్బమొచ్చినా బిచ్చగాళ్ళు వండుకు తిని పడుకుంటున్నారు ఆ స్థలంలో. మీకు ఆ స్థలం అమ్మితే మీరు కాపలా వాళ్ల చేత వాళ్ళందరినీ గెంటిస్తారు, వాళ్ళు దిక్కులేని వాళ్ళైపోతారు. గంగన్నకి కళ్ళనీళ్ళు తిరిగాయి. మేం బలవంతాన ఆ స్థలం ఆక్రమించుకుంటే నువ్వేం చేయలేవు తెలుసా, బెదిరించాడు ఆఫీసరు. అప్పుడు ఆ బిచ్చగాళ్లకు ఆ ఈశ్వరుడే దిక్కు, గద్గదంగా అన్నాడు గంగన్న. నువ్వు దేవుడి ప్రసాదం తప్ప ముట్టని నియమం కలవాడివి కదా, రేపటి నుంచి నీకు ప్రసాదం పెట్టరు. ఆకలితో మాడితే నువ్వే దోవకి వస్తావు. పదండి సార్. ఇద్దరూ చరచరా గుడివైపు వెళ్ళిపోయారు. గంగన్నకు 4 రోజులు ప్రసాదం పెట్టలేదు. శివనామం జపిస్తూ మంచినీళ్లతో కాలక్షేపం చేశాడు. 5వ రోజు గంగన్నకు ఆవేశం వచ్చింది. గాలిగోపురంలోంచి తడుముకుంటూ గుడిమెట్ల వైపు వచ్చాడు. మిట్ట మధ్యాహ్నం వేళ యాత్రికులంతా స్వామి దర్శనం చేసుకుని తిరిగి వెళ్తున్నారు. తంబూరా మీటుకుంటూ యాత్రికులకు తన గోడు చెప్పుకుంటున్నాడు. అయ్యలారా, అమ్మలారా, నాకు 4 రోజుల నుంచి స్వామి ప్రసాదం పెట్టడం లేదు. నేను స్వామి ప్రసాదం తప్ప ముట్టను. నాకు బతకాలనే కోరిక లేదు, కానీ నేనేం పాపం చేశాను? స్వామి ప్రసాదానికి నేనెందుకు నోచుకోలేదు? 10 మంది అర్చకులు స్వామికి మహానివేదనలు అర్పించి తిరిగొస్తున్నారు. గంగన్న హీనస్వరంతో అంటున్నాడు. స్వామి ప్రసాదం నాకు దొరకదా? నేను పడిపోతున్నాను. అందరికంటే ఆఖర్న అర్చకుల్లో పెద్దవాడైన మహాదేవయ్య గంగన్నను చూశాడు. గబగబా వచ్చి తూలి పడబోతున్న గంగన్నని పట్టుకున్నాడు. మహాదేవయ్య కళ్ళ నిండా నీళ్లు. మహాదేవయ్య కూడా స్వామి ప్రసాదం తప్ప ఇతరం స్వీకరించడు. ఆయనకు గంగన్నను చూస్తుంటే గుండె కరిగిపోయింది. మహాదేవయ్య గారు, మీరు మడిగట్టుకుని ఆ గుడ్డోడిని ముట్టుకుంటున్నారా అన్నాడు ఆఫీసరు. మహాదేవయ్య మహానివేదన పళ్ళెం పక్కన పెట్టి గంగన్నని మెట్ల మీద కూర్చోపెట్టాడు. యాత్రికులంతా మూగారు. అతను మడిగట్టుకునే ఉన్నాడండి. రా గంగన్నారా, స్వామి ప్రసాదం తప్ప ఇంకేమీ ముట్టుకొని నియమం నాకొక్కడికే ఉందనుకున్నాను. ఇవాళ ఆ ఈశ్వరుడు నా కళ్ళు తెరిపించి, ఒరేయ్, నీలాంటి భక్తులు నాకు ఇంకా ఉన్నారా అని చెప్పాడు. రా గంగన్న, స్వామి 4 రోజుల నుంచి చిరునవ్వు నవ్వడం లేదయ్యా. దానికి కారణం ఇప్పుడు తెలిసింది. ఇవాళ నుంచి స్వామి ప్రసాదం ముందు నీకు పెట్టి ఆ మిగిలిందే నేను తీసుకుంటాను. రా. గంగన్న ఆకులా వణికిపోయాడు. బాబూ, వద్దనకు గంగన్న, ఈ మహానివేదన నా చేత్తో నీకు తినిపించని, లేకపోతే నా స్వామి చిరునవ్వు నవ్వడయ్యా అంటూ మహాదేవయ్య స్వామి ప్రసాదం తన చేత్తో గంగన్న నోటికందిస్తే శాంబశివ అని కరిగిపోయాడు. యాత్రికుల హరహర మహాదేవ కేకలతో దేవాలయ శిఖరం తుల్లిపడింది.
సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.